వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలా మంది ఈ మధ్య కాలంలో వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయారండి. సో ఆ కల్చర్కి తగ్గట్టుగానే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకున్నారు. అటువంటి టైంలో చాలా హెల్త్ సమస్యలు వస్తున్నాయన్నమాట. సో ఈ హెల్త్ సమస్యలు అన్నీ పోవాలి అంటే హెల్తీగా అలాగే టేస్టీగా డిఫరెంట్ కాంబినేషన్స్తో మనము చక్కగా ఫుడ్ రెసిపీస్ తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవాలంటే వెంటనే హెల్దీ అండ్ టేస్టీ చూడాలి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేసేద్దామా షో. హాయ్ గౌరీ. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి సో గెస్ట్ అయితే వచ్చేసారు. సో ఇన్వైట్ చేసేద్దామా? ఎస్. సో లెట్స్ వెల్కమ్ చరిత. హాయ్ చరిత గారు, వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో హాయ్ చరిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ మా కోసం ఎటువంటి రెసిపీని చూపించబోతున్నారు? ఉసిరి పచ్చి బఠానీ సూప్ చేస్తున్నానండి. ఓకే, ఉసిరి పచ్చి బఠానీ సూప్. అంటే ఇమ్యూనిటీ స్పెషల్ అని మేము చెప్తున్నాం కాబట్టి మీరు ఉసిరికాయ తీసుకొచ్చేసారనమాట. అండి, ఉసిరి చాలా మంచిది కదా హెల్త్ కి, అందుకని ఉసిరి. మీరు ఇంట్లో కూడా ఉసిరికాయ ఎక్కువ వాడుతూ ఉంటారా? వాడుతుంటాను. అదేనా మీరు హెయిర్ కి రహస్యం? సీరియస్లీ కదా, ఒకసారి మీరు ఇలా బాగుంటుంది. యా, సో యా, ఉసిరికాయ చాలా మంచిది. అంటే వైటమిన్ సి కంటెంట్ చాలా మంచిది. పిల్లలు ఎలాగూ డైరెక్ట్ గా తీసుకోలేరు కాబట్టి రెసిపీలలో వేస్తే బాగా తీసుకుంటారు. నైస్, వెరీ నైస్. యాక్చువల్లీ కాంబినేషన్, ఆల్ ది బెస్ట్. సో ఇంగ్రీడియంట్స్ తెచ్చేసానండి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో పచ్చి బఠానీ తీసుకొచ్చేసారు. ఉసిరి అయితే తురుము తీసుకొచ్చాను. అండ్ పొటాటో కూడా తురిమి తీసుకొచ్చాను. ఉడికించి తురిమి చేసి పెట్టేశాను. ఓకే, సో క్యారెట్స్ ఉన్నాయి. సో అన్ని వెజిటబుల్స్, హెల్దీ ఫుడ్ అనమాట. ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచే సూప్ తయారు చేసుకోబోతున్నాం. సో మరి స్టార్ట్ చేసేద్దామా? సో నీకోసం స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టేశాను. ఓకే, సో ఫస్ట్ బటర్ వేసేద్దాము. ఓకే, సో ఫస్ట్ అయితే బటర్ వేసేసి బాగా కరిగిపోయింది. సో నెక్స్ట్ జీరా వేసేద్దాము. ఓకే, సో జీరా మంచిగా డైజెషన్ కి చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత కొంచెం పచ్చిమిర్చి. సో కొంచెం స్పైసీగా ఉండాలి కదా సూప్. ఓకే, నెక్స్ట్ కొంచెం ఉల్లికాడలు వేద్దాము. ఓకే, సో ఇలా ఎప్పుడు మీరు అంటే సూప్స్ చేసుకుంటూ ఉంటారా రోజు? అండి, డైరెక్ట్ గా కొంచెం ఫుడ్ పిల్లలు తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి సూప్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ సో ఉల్లికాడలు అయితే చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. యాక్చువల్గా సూప్ కి డిఫరెంట్ టేస్ట్ ఉల్లిపాయల బదులు. ఓకే, నెక్స్ట్ బఠానీ. సో పచ్చి బఠానీలు ఆల్రెడీ మీరు నానబెట్టి కొంచెం సేపు తీసుకొచ్చారు, బాయిల్ చేశాను. ఓకే, ఆల్రెడీ ఉడికించేసారు కూడా. ఓకే, సో ఎక్కువసేపు పట్టదు మనకు ఉడకడానికి. ఓకే, క్యారెట్ వేద్దాము. క్యారెట్ కూడా మనకి చాలా మంచిది. ఓకే, కళ్ళకు చాలా మంచిది అంటారు క్యారెట్. ఓకే, నెక్స్ట్ కొంచెం పుదీనా వేద్దాము. సో పుదీనా త్వరగా వేగిపోతుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది, అరోమా ఫ్లేవర్ బాగుంటుంది కూడా. ఓకే, సో సింగింగ్, డాన్సింగ్ అలా ఏమైనా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? అదేం లేదండి. ఓకే, ఏం చదువుకున్నారండి మీరు? ఎంఎస్సి చేశానండి. ఓకే, ఎందులో? మ్యాథ్స్. ఓ మై గాడ్, మ్యాథ్స్ చాలా దూరం మేము. ఓకే, సో నెక్స్ట్ పొటాటో వేద్దాము. సో ఇది బాగా తురుము తీసుకొచ్చాను, కాసేపు బాయిల్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, కొంచెం వేయించుకున్నాక అలాగే వాటర్ వేసేస్తాం కాబట్టి బాయిల్ అయిపోతుంది. పైగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మనకు సూప్ కి. కాబట్టి పొటాటో చాలా మంది బంగాళదుంప వాడుతూ ఉంటాము. ఓకే, సో కొంచెం సాల్ట్ వేసేసుకున్నాము. ఓకే, ఒక 2 minutes బాయిల్ చేసేసి వాటర్ పోసేస్తే. ఓకే, సో బాగా వేగుతూ ఉన్నాయి యాక్చువల్గా. సో క్యారెట్ అనేది మనకు స్కిన్కి కూడా చాలా మంచిది కదా. ఓకే, సో మరి కొన్ని వాటర్ వేసేసుకున్నాము. ఓకే, ఇంకొంచెం సాల్ట్ వేసేద్దాము వాటర్. సో ఇలా వాటర్ వేసాం కాబట్టి ఇంకా వెజిటబుల్స్ బాగా బాయిల్ అవుతాయి. క్యారెట్ అండ్ అదేంటి బంగాళదుంప. సో కొంచెం హైలో పెట్టుకుందాం. సో ఇది కొంచెం బాగా మరగనిద్దాము. సో ఇలా చిన్న బ్రేక్ తీసేస్తాం.
సో చరిత గారు నాకు తెలిసి ఉడికిపోయినట్టుంది, బాయిల్ అయిపోయినట్టుంది. సో చూద్దాం ఒకసారి. ఫుల్ బాయిల్ అయిపోయింది. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఉసిరి వేయాలి కదా, కొంచెం ఉసిరి తురుము వేసేస్తే సో సరే. వేసేస్తారా మరి? ఎస్. సో ఇది అంత ఎక్కువ బాయిల్ బాయిల్ అవ్వాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. తీసే ఒక 2 minutes నుంచి తీసేస్తే థిక్ అయిపోతుంది. ఓకే. సో కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది కదా సూప్కి. ఓకే. క్యాప్ పెట్టేసి బాయిల్ చేసి ఓకే. 2 minutes. సో ఇప్పుడైతే ఉసిరి వేసాం కాబట్టి అది బాగా మరగాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడైతే కొంచెం మరిగిపోయినట్టు అనిపిస్తుంది. సో చరిత గారు చూసేద్దామా మరి Yes, సూప్ ఎంతవరకు వచ్చిందో? ఓకే, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. వావ్, ఆ ఉసిరి అరోమా ఏదైతే ఉందో చాలా చక్కగా ఉంది. అండ్ క్యారెట్ కూడా బాగా ఉడికిపోయింది కదా, వాటర్ వేసి ఉడకబెట్టాం కాబట్టి చాలా చక్కగా ఉడికిపోయింది. సూప్ కూడా థిక్గా ఉంది. వచ్చేసింది. అండ్ ఈ బఠానీ, పచ్చి బఠానీ టేస్ట్ కూడా, అంటే ఆ అరోమా కూడా మంచిగా దిగిపోయినట్టుంది. ఉసిరి పచ్చి బఠానీ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ఉసిరి పచ్చి బఠానీ సూప్ కావాల్సిన పదార్థాలు: ఉసిరి తురుము అరకప్పు, పచ్చి బఠానీ అరకప్పు, పచ్చిమిర్చి 2, ఉల్లికాడలు అరకప్పు, జీరా 1 టేబుల్ స్పూన్, బటర్ 2 టేబుల్ స్పూన్లు, బంగాళదుంప తురుము అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. ఉసిరి పచ్చి బఠానీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకొని జీరా, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, బఠానీలు, క్యారెట్, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. బంగాళదుంప వేసుకొని ఆ తర్వాత నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఉసిరి తురుము వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరి పచ్చి బఠానీ సూప్ రెడీ. ఉసిరి పచ్చి బఠానీ సూప్ కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా గౌరీ? యా, మన పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చేసి చెప్పడానికి ఎలా ఉంది అని. యా, తీసుకోండి, మీరు తీసుకోండి. ఓకే. వావ్, యాక్చువల్లీ చిక్కదనం చాలా బాగుంది. బంగాళాదుంప తను మొత్తం తురిమి వేసింది అనమాట. తురిమి వేసింది. యా. సో చాలా యమ్మీగా ఉంది కదా టేస్ట్. మెయిన్ గా నాకు నచ్చిన థిక్నెస్ యాక్చువల్లీ. అంటే ఆ సూప్ కి కావాల్సిన ఏదైతే థిక్నెస్ ఉందో పర్ఫెక్ట్ గా వచ్చింది. కార్న్ఫ్లవర్ అవన్నీ ఏం వేయకుండానే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అండ్ మేజర్ గా హర్బ్స్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మెంట్ లీవ్స్ ది బాగా తెలుస్తుంది. ఇలా తీసుకున్నాము అంటే చాలా, అంటే ఆ కూలింగ్ ఎఫెక్ట్ బాగుంటుంది. అండ్ యా, సూప్ అయితే టేస్ట్ వైజ్ ఎక్సలెంట్. నువ్వు అన్నట్టు థిక్ కన్సిస్టెన్సీకి అయితే మనము బంగాళాదుంప తురుము వాడామన్నమాట. సో అది కూడా చాలా బాగా ఏమంటారు ఉడికిపోయింది. అండ్ స్టార్చ్ కదా, బంగాళదుంప అంటే స్టార్చ్. సో ఆ స్టార్చ్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అయింది మొత్తం సూప్ అంతా కూడా, కాబట్టి బాగుంది. సో సూపర్ గా ఉందండి సూప్ అయితే. చక్కగా ఉంది, మీ నవ్వులాగే చక్కగా ఉంది. అండ్ ఉసిరి టేస్ట్ కూడా యాక్చువల్లీ బాగా తెలుస్తుంది. ఆ పులుపు అంతా కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది, కానీ ఎక్కడ మనకి తినడానికి రాలేదు కాబట్టి వేసారు. యా, ఇట్స్ వెరీ నైస్. చాలా చాలా మైన్యూట్ గా మైన్యూట్ గా కాబట్టి మొత్తం అది బ్లెండ్ అయిపోయి మిక్సీ సాఫ్ట్ అయిపోయింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ చరిత గారు, ఇంత మంచి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. సో గెస్ట్ అయితే చక్కగా సూప్ తయారు చేసి మనకి ఇచ్చేసింది. సూపర్ గా ఉంది టేస్ట్ కూడా. సో మరి నువ్వేం తయారు చేయబోతున్నావు? ఓకే, సో ఇంత చక్కటి సూప్ చేసుకున్నాం కాబట్టి నాకు ఇలా చల్లగా ఉన్నప్పుడు పారిజెస్, సూప్స్ ఇవే తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో ఇవాళ అరటి ఓట్స్ పారిజ్ చేసుకోవాలనిపించింది అనమాట. ఓకే, అరటి ఓట్స్ పారిజ్ అనమాట. సో అరటి పండ లేకపోతే కాయ? అరటి కాయ.
ఓకే, సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ కొంచెం సూప్ కాకపోయినా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అంతేనా? కన్సిస్టెన్సీ రావడానికి మనకి రెండు హెల్ప్ చేస్తాయి, అరటికాయ అండ్ ఓట్స్ కూడా మనకి. యాక్చువల్లీ వేరే వెజిటబుల్స్ వేసినా కూడా ఓట్స్ ఒకటి వేస్తే మనకి చాలా బాగా వచ్చేస్తుంది. Yeah. సో పారేజ్ అనేటప్పటికి ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది సో అరటి పండు కంటే అరటికాయ చాలా మంచిదని విన్నాను, అంటే దీనికి ఉన్న వాల్యూస్ కంటే దీనికి Yes. చాలా మంచి వాల్యూస్ ఉన్నాయని. సో మరి స్టార్ట్ చేసేద్దాం ఆ ప్రాసెస్. తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. సో మీరు చెప్పినట్టుగానే అరటికాయ ఉంది, ముక్కలు కట్ చేసుకొని, ఓట్స్ ఎక్స్ట్రాగా నాకు ఉసిరి కూడా కనిపిస్తుంది. మిగతా అన్ని కూడా చాలా కలర్ఫుల్ గా మనం ప్లాన్ చేసాం అనమాట. Yeah. సో పారేజ్ అనగానే మనము ఎక్కువ సీరియల్స్ వేసుకుంటూ ఉంటాం, అంటే ఓట్స్ కానీ లేకపోతే ఏదైనా సరే మేజర్ గా. కాకపోతే ఇక్కడ మనం వెజిటబుల్స్ తో చక్కగా ఫిల్ చేస్తున్నాము. అండ్ ఎస్, ఇక్కడ నేను కొంచెం ఉసిరి తురుము కూడా తీసుకొచ్చేసాను అనమాట. ఎందుకంటే ఇన్ని వెజిటబుల్స్ వేసినప్పుడు కొంచెం ఫ్లేవర్ అనేది మనకి దేంతో అన్నా ఉండాలి. సో ఇక్కడ స్పైసెస్ నేను తక్కువ వాడుతూ అల్లం ఫ్లేవర్ ఎక్కువగా తీసుకొచ్చాను అనమాట. బికాస్ డెఫినెట్లీ అరటికాయకి అల్లం చాలా మంచి కాంబినేషన్. కూర చేసినప్పుడు కూడా మనం చేసుకుంటూ ఉంటాం కదా. సో అలానే కొంచెం ఎంతైనా దగ్గరగా ఉండడానికి అలా ప్లాన్ చేశాను. సో అరటికాయ అల్లం ఫ్లేవర్ చాలా మంచి కాంబినేషన్ అనమాట. సో చాలా కలర్ఫుల్ గా ఉంది ఇంగ్రీడియంట్స్ అయితే. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మీకోసం స్టవ్ ఆన్ చేసి ఉంచేస్తాను. ఓకే, సో ముందుగా నూనె వేసేస్తున్నాను. సో వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం కొంచెం పోపు కూడా వేసుకుంటున్నాము దీంట్లో. ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసి కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇలాంటి పారేజెస్కి ఆ ఫ్లేవర్ కూడా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే అల్లం లాంటివి వేసుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది. సో దీంట్లో మనం స్పెసిఫిక్గా పాలకూర కూడా తీసుకొచ్చాం. సో పాలకూర, పర్పుల్ క్యాబేజ్ వాడుతున్నాము, పీస్, క్యారెట్ ఇవన్నీ కూడా కొంచెం మోతాదులో వేసుకుంటున్నాను. సో అన్ని కలిసి ఫ్లేవర్స్ అన్ని బాగా జెల్ అయిపోతాయి కాబట్టి మంచి అరోమా అండ్ టేస్ట్ కూడా ఇస్తుంది. సో అల్లం ముక్కలు వేసేస్తాను, కొంచెం ఫ్రై చేస్తే మనకి పారేజ్ లో ఫ్లేవర్ బాగా ఉంటుంది. దంచి కూడా వేసేసుకోవచ్చు ఒకవేళ అల్లం ముక్కలు అలా వస్తే నచ్చట్లేదు, చాలా మందికి నచ్చదు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు. సో అన్ని ముక్కలన్నీ కూడా కొంచెంగానే మనం లైట్ గా వేయించుకుంటున్నాం అంతే. మరి మెత్తగా కూరలాగా అయితే కుక్ చేసుకోవట్లేదు కాబట్టి ఒక తర్వాత ఒకటి వేసేస్తూ ఉంటాను నేను. తర్వాత కొంచెం ఉసిరి తురుము. ఇప్పుడే ఉసిరి తురుము వేసేస్తే ఓకే. మనకి మేజర్ గా పారేజ్ చేసే టైంలో ఫ్లేవర్ కావాలి కాబట్టి ఇప్పుడు వేసేసుకుందాం. క్యారెట్ ముక్కలు. తెల్లగా అంత వేగాల్సిన అవసరం లేదు కాబట్టి పచ్చి క్యారెట్ ముక్కలు. అండ్ బఠానీ అయితే కొంచెం నానబెట్టాలి కొంచెం సేపు. అవును, పచ్చి బఠానీ అయితే నానబెట్టుకుని తెచ్చుకుంటే బెటర్. పర్పుల్ క్యాబేజ్. ఇప్పుడు చాలా కలర్ఫుల్ గా ఉంది. పాలకూర అండ్ అరటికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇవే మనం మేజర్ గా అనుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా మనం వేసుకున్నాం. లో కార్బోహైడ్రేట్, హై ఫైబర్ మనకి కాబట్టి చక్కగా వేసేసుకున్నాం. పైగా ఇవి చాలా త్వరగా కూడా వేగిపోతాయి, సో నో ప్రాబ్లం. ఎక్కువసేపు ఏం పట్టదు కాబట్టి చక్కగా వేసుకుందాం మనం. ఉప్పు వేసేస్తాను సో దట్ మొత్తం అంతా కొంచెంగా మనకి మగ్గుతుంది. సో కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓట్స్ మళ్ళీ కొంచెం వేగిన తర్వాత లాస్ట్ లో వేసుకుందాం. కొంచెం మనకి వెజిటబుల్ అంతా కూడా కొంచెం మరి ఎక్కువసేపు మెత్తగా చేయట్లేదు కాబట్టి మనము ఒక 5 minutes వరకు అలా. సో అయితే కొంచెం వేగాలి అండ్ కొంచెం వాటర్ కూడా వేసేసుకుంటే మంచిది. నీళ్ళు వేసేసుకుందాం ఇప్పుడు. ఓకే, లాస్ట్ లో ఓట్స్ వేసుకోవచ్చు, ఇప్పుడు బాగా మరుగుతాయి కూడా కాబట్టి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. చాలు కదా. ఓకే, యా. సో ఇవి కొంచెం ఉడికిద్దాము ఇవి అన్నీ మొత్తం. సో గౌరీ బాగా ఉడికిపోయినట్టుంది. యా, బబుల్స్ కూడా వచ్చేసాయి. యా, ఓకే ఓకే. వెజిటబుల్స్ అంతా కూడా కలర్ మెయిన్ పర్పుల్ క్యాబేజ్ అంతా కూడా చక్కగా మనకి నీళ్ళలో కూడా వచ్చేసింది కాబట్టి పర్ఫెక్ట్ గా ఉడికినట్టే. సో ఇప్పుడు ఓట్స్ కూడా వేసేస్తాను. ఓట్స్ వేసాక కాస్త కన్సిస్టెన్సీ అది కూడా బాగా ఇస్తుంది. సో ఇది కొంచెం థిక్ అవ్వాలి కదా. యా, థిక్ అవ్వాలి. ఓకే, మనకి కొంచెం దగ్గర పడాలి. పారేజ్ అంటే కొంచెం థిక్గానే ఉంటుంది కాబట్టి మనకి ఓట్స్ దగ్గర పడేంత కొద్దీ ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ పారేజ్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది కొంచెం దగ్గర పడ్డా. అవును. ఓకే,
సో మూత పెట్టేస్తానండి. పోరిజ్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేద్దాం. సో ఆ కన్సిస్టెన్సీ రావడానికి కొంచెం సేపు వెయిట్ చేసాం కదా, సో చూసేద్దామా గౌరీ మరి? యా చూద్దాం. ఓకే, ఓట్స్ చాలా త్వరగానే అయిపోతుంది కాబట్టి యా Wow. వెరీ నైస్. చాలా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది కదా, పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయింది. ఆ పోరిజ్ కి ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఎగ్జాక్ట్ గా అంత వచ్చింది. సో మరి సర్వ్ చేసేసుకుందాం. ఎస్, ఆఫ్ చేసేసి మెయిన్ గా పర్పుల్ క్యాబేజ్ కలర్ కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది. లైటిష్ పర్పుల్ గా ఉంది. సో అన్ని వెజిటబుల్స్ వేసాం కాబట్టి చాలా కలర్ఫుల్ గా ఉంది, హెల్దీ టేస్టీ కూడా. ఓట్స్ అంటేనే ఆ కన్సిస్టెన్సీతో కొంచెం పాయసం టేస్ట్ లాగా వస్తుంది. పాయసం ఓకే. అంటే యా మనకి స్వీట్ ప్రియులు అయితే మనం ఏ రెసిపీ చూసినా కూడా మనకి అలానే అనిపిస్తుంది. ఓకే, అంటే యా దీంట్లో బేసికలీ మనము ఫ్లేవర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి కొంచెం కమ్మగానే ఉంటుంది. సో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. అరటి ఓట్స్ పోరిజ్ అయితే రెడీ అయిపోయిందని. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. అరటి ఓట్స్ పోరిజ్ కి కావాల్సిన పదార్థాలు: అల్లం కొద్దిగా, అరటికాయ ముక్కలు అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, పోపు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ పీస్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, ఉసిరి తురుము అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, పాలకూర 1 కప్పు, ఓట్స్ 1 కప్పు. అరటి ఓట్స్ పోరిజ్ తయారు చేసుకునే విధానం: మొదటిగా పాన్ లో నూనె వేసుకొని పోపు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఉసిరి తురుము, క్యారెట్ ముక్కలు, బఠానీలు, పర్పుల్ క్యాబేజీ, పాలకూర, అరటికాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని మరగనివ్వాలి. తర్వాత ఓట్స్ వేసుకోవాలి. దగ్గర పడే వరకు ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి అరటి ఓట్స్ పోరిజ్ రెడీ. అరటి ఓట్స్ పోరిజ్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా గౌరీ? ఎలా ఉంది? యాక్చువల్గా ఉసిరి టేస్ట్, క్యాబేజీ ఫ్లేవర్ మొత్తం బాగా కలిసిపోయింది. యా, ఎక్సలెంట్ ఉంది. అల్లం మేజర్గా దీనికి హైలైట్ అంటే అల్లమే మనకి చెప్పాలి. అఫ్ కోర్స్ ఉసిరి కూడా, బట్ అరటికాయ అండ్ ఇలా పారిజ్ అండ్ ఓట్స్ ఈ కాంబినేషన్ అన్నిటికీ కూడా అల్లం పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. అందుకని ఇలాంటి ఒక కాంబినేషన్ చేసుకుంటున్నప్పుడు కొంచెం అల్లం జ్యూస్ కానీ అల్లం గ్రైండ్ చేసి వేసినా కూడా బాగుంటుంది. ఆల్సో వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అసలు క్యాబేజ్ కూడా చాలా బాగా బ్లెండ్ అయింది. బికాస్ క్యాబేజ్ కూడా మనకి అల్లం బాగా సెట్ అవుతూ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ కాంబినేషన్, పర్ఫెక్ట్ పారిజ్. డిన్నర్ టైంకి ఇలా చక్కగా తీసుకొని చాలా మంచిది. సో మొత్తానికి అంటే అల్లం ముక్కలు కొంచెం వేసినా కూడా ఫ్లేవర్ బాగా పట్టిపోయింది. క్యాబేజ్కి అండ్ క్యారెట్ ఏదైతే ఉందో చక్కగా ఉడికిపోయింది. నాకైతే చాలా టేస్టీగా అనిపించింది పోరిజ్. సో గెస్ట్ చేసిన రెసిపీ అండ్ మీరు చేసిన రెసిపీ అయితే రెండు సూపర్గా ఉన్నాయి. సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అనుకుంటున్నాను. సో మరి చెప్పేస్తావా మరి? షూర్. సో ఫస్ట్ రెసిపీ పార్టిసిపేట్ చేసిన రెసిపీ జనరల్గా ఉసిరి కాంబినేషన్లోనే మనకి అక్కడ కనిపిస్తుంది. వైటమిన్ సి రిచ్ అని, సో ఇమ్యూనిటీ రిచ్, అండ్ బంగాళదుంప కూడా వేశారు కాబట్టి లాట్ ఆఫ్ వైటమిన్ సి ఉన్నట్టే. సో పారిజ్ ఇలా సూప్ లాగా మనం చేసుకున్నప్పుడు కూడా జనరల్గా ఏమవుతుంది అంటే వైటమిన్ సి కొంచెం తగ్గినా కూడా ఇది హై వైటమిన్ సి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉసిరి అండ్ బంగాళదుంప మేజర్గా వైటమిన్ సి రిచ్ వెజిటబుల్సే. సో అలా ఫైబర్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా చక్కగా చేశారు అండ్ వెరీ హెల్దీ రెసిపీ. సెకండ్ రెసిపీ ఏమో మనకి ఏదైతే ఓట్స్ మనకి చాలా మంచి కన్సిస్టెన్సీ ఇస్తుందో దాంతో మనం పారిజ్ చేసుకున్నాం. బేసిక్గా వెజిటబుల్స్ ఒక్కొక్క వెజిటబుల్ వల్ల మనకి ఒక్కొక్క వైటమిన్స్ మనకి వస్తుంది. సో పర్పుల్ క్యాబేజ్ నుంచి వైటమిన్ ఏ, క్యారెట్స్ నుంచి వైటమిన్ ఏ, ఇది కూడా ఇమ్యూనిటీ రిచే. అండ్ ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకున్నామో అరటికాయ, లో కార్బోహైడ్రేట్. అందుకని ఇన్ని వెజిటబుల్స్ వేసినా కూడా మనకి క్యాలరీస్ మాత్రం మీడియంగానే ఉంది, హై క్యాలరీలో మనం వెళ్ళలేదు కాబట్టి ఇట్స్ అ వెరీ హెల్దీ రెసిపీ అలాంగ్ విత్ గుడ్ న్యూట్రియంట్స్ అండ్ వైటమిన్ సి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కొత్త ఇంట్రెస్టింగ్ వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, బై.